శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శోభకృతనామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి అంటే 25వ తారీఖు మార్చి నెల 2024వ సంవత్సరం సోమవారం రోజున. ఈ రోజున చాలా విశేషమైనటువంటి రోజు. ఎందుకు? కేతుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటి గ్రహణం మనకి రాబోతుంది. కానీ ఈ చంద్రగ్రహణం ఎవరెవరు పాటించాలి, ఎక్కడ పాటించాలి, ఏ ఏ ప్రాంతాల వారు పాటించాలి అనేటువంటి విషయానికి వస్తే, ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో ఎక్కడా కూడా కనపడదు. కాబట్టి మన భారతదేశంలో ఎవరు కూడాను ఈ చంద్రగ్రహణ నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు. చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు, చంద్రగ్రహణం వస్తుంది, ఆ నక్షత్రం బాలేదు, ఈ నక్షత్రం బాలేదు. ఇవన్నీ కూడాను మనకి కనపడితే మాత్రమే మనం పాటించాలి సుమా. చంద్రగ్రహణం మనకు కనపట్టలేదు కాబట్టి మనం పాటించాల్సినటువంటి అవసరం మనకు లేదు. ముఖ్యంగా ఇది గమనిక. అంతేకాకుండా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి ఇందాక మనం చెప్పుకున్నాం. మాసాలలో చివరి మాసం ఫాల్గుణ మాసం. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు. చాలామంది ప్రతి పౌర్ణానికి సత్యనారాయణ స్వామివారి వ్రతాలు అవి చేస్తూ ఉంటారు. అలాంటి వారికి కూడా చాలా విశేషమైనటువంటి రోజే ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి. ఆ రోజున అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను సత్యనారాయణ స్వామివారి వ్రతం చేసుకోండి. చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఎందుకు? ఈ పౌర్ణానికి వ్రతం చేసుకుంటే ఈ తరువాత వచ్చేటువంటి పౌర్ణమి నూతన సంవత్సరంలో వస్తుంది. ఉగాది తరువాత వచ్చేటువంటి పౌర్ణమి అవుతుంది మరుసటి పౌర్ణమి. ఈ పౌర్ణాన్ని కనుక మనకు ఉండేటువంటి సకల బాధలు నివారణ కలగాలి అంటే ఆ సత్యదేవుడి అనుగ్రహం చాలా అవసరం. మనం కలియుగంలో సత్యమైనటువంటి ఒక భగవంతుడు ఉన్నాడు అంటే మన పేరులోనే ఉంది కదా, సత్యనారాయణ స్వామి. సత్య అంటేనే నిజం అని చెప్పి అర్థం. కాబట్టి ఆ రోజున సత్యనారాయణ స్వామి వారి పూజ చేయవచ్చు. అష్టోత్తరం పూజ చేసుకోండి చక్కగా. ఈయనకు అందులో సత్యనారాయణ స్వామి వారికి విష్ణుమూర్తికి పారిజాత పుష్పాలంటే చాలా విశేషమైన ప్రీతికరమైనకి. అంతేకాకుండా విష్ణుమూర్తికి పూజ చేసేటప్పుడు ఎక్కువగా తులసీ దళాలతో పూజ చేయడం అనేది చాలా విశేషం. మీకుండేటువంటి సకల బాధలు నివారణ కలగాలి అంటే చిన్న తంత్రం అదే. మీరు పాటిస్తే తప్పనిసరిగా మంచి యోగం కలుగుతుంది. ఒక తులసి మాల తీసుకొని వెళ్ళి ఏదైనా విష్ణుమూర్తి ఆలయంలో సమర్పించండి. విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామి కావచ్చు, రాముడు కావచ్చు, సత్యనారాయణ స్వామి వారు కావచ్చు, కృష్ణుడు కావచ్చు. ఇలా వైష్ణవ దేవాలయాలు ఏవైతే ఉంటాయో ఆ దేవాలయంలో తులసి మాల సమర్పించండి భక్తితో. సకల కార్యాలు కూడా సంపూర్ణంగా దిగ్విజయంగా పూర్తవుతాయి. సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసేటువంటి అవకాశం లేనటువంటి వారు. అంతేకాకుండా విష్ణు సహస్రనామ పారాయణ. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ద్వారా కూడా చాలా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. ఇంకొక ముఖ్య గమనిక, చాలామంది హోలీ వస్తుంది, కామదహనం చేస్తూ ఉంటాం కాబట్టి దానికి ముందుగా కార్యక్రమాలు ఏవీ చేయకూడదు. అంటే హోలీ పండుగకి ముందు శుభకార్యాలు ఏమీ చేయకూడదు, హోలీ పండుగ రోజున కూడా ఏం చేయకూడదు అని చెప్పి చాలామందికి అనుమానం ఉన్నది. కామదహనానికి మనం చేసేటువంటి శుభకార్యాలకి ఏ రకమైనటువంటి సంబంధం లేదు. ఇది ఖచ్చితంగా చెప్పబడుతుంది. అది ఏదో నానుడుగా వచ్చి ఒక ఆచారంలాగా, సంప్రదాయంలాగా, చివరికి ఒక శాస్త్రంలాగా తయారైంది. కానీ అది ఎక్కడ ఏ శాస్త్రాల్లో కూడాను రాసి పడలేదు, ఎక్కడ రాయలేదు. కామదహనం, హోలీ పౌర్ణమి ముందు ఏం చేయకూడదు, ఇవన్నీ కూడా ఒట్టి మాటలు. చక్కగా 24వ తారీఖు 25వ తారీఖు పౌర్ణమి అయింది. 24వ తారీఖు దివ్యమైనటువంటి ముహూర్తం ఉంది ఆదివారం రోజున. మరి వివాహం చేయొచ్చు, గృహప్రవేశాలు చేసుకోవచ్చు, శంకుస్థాపనలు చేయవచ్చు. మనకి ఏవైతే శుభకార్యాలు మన నక్షత్రంతో ముహూర్తం కుదురుతుందో ఆ కార్యక్రమాలన్నీ కూడా నిజంగా కుదిరితే హోలీ పౌర్ణమి రోజు కూడా ముహూర్తం ఉంటే పంచాంగంలో అది మన నక్షత్రానికి సరిపడగా ఉంటే తప్పనిసరిగా ఆ రోజు కూడా
కార్యక్రమం చేసుకొనవచ్చును. అంతేగాని దీంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. తప్పనిసరిగా హోలీ పౌర్ణమి మనం చేసుకోకూడదు అనేటువంటి అనుమానాలు మాత్రం పెట్టుకోకండి. ఈ పౌర్ణమి రోజున, పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజున ప్రొద్దున్నే నిద్రలేవండి. ఆ రోజు అందులో మనకి సోమవారం వచ్చింది. ఈసారి పౌర్ణమి. సోమవారం అంటేనే వారాధిపతి చంద్రుడు, పౌర్ణమి అధిపతి చంద్రుడు. కాబట్టి రెండు కూడాను ఎవరికైతే మానసికమైనటువంటి ధైర్యం లోపించి చిన్న చిన్న విషయాలకు కూడా బాధపడుతూ ఉంటారో, భయపడుతూ ఉంటారో, ఏదైతే మనోసంకల్పం నెరవేరటం లేదు అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారో, మానసికమైనటువంటి రుగ్మతలు ఉన్నటువంటి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి పేరుతో కూడాను విష్ణు సహస్రనామ పారాయణ చేసిన, విష్ణుమూర్తికి పూజ చేసిన, సత్యనారాయణ స్వామివారి వ్రతం చేసుకున్నా, చివరికి విష్ణుమూర్తిని దర్శనం చేసుకున్న సకల పాపాలు కూడా నివృత్తి కలిగి సకలైశ్వర్యాభివృద్ధి కలుగుతుంది. మానసిక ధైర్యం వస్తుంది. చూడండి, చంద్రమా మనసే జాత అని చెప్తూ ఉంటారు శాస్త్రంలో కూడాను. చంద్రుడు మనోకారకుడు. మనస్సు చంచలత్వం ఉండకుండా స్థిరమైనటువంటి ఆలోచన విధానంలో వెళ్ళడానికి కారకుడు చంద్రుడు అవుతున్నాడు. కాబట్టి చంద్రబలం లేనటువంటి వాళ్ళు కూడాను ఈ యొక్క పౌర్ణమి రోజున, పాల్గొన శుద్ధ పౌర్ణమి 25వ తారీఖు మార్చి రోజున వచ్చేటువంటి పౌర్ణమి రోజున విష్ణుమూర్తిని స్మరించిన, పూజ చేసిన, దర్శించిన, వ్రతాలు చేసిన విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. నిజంగా చెప్తున్నాను, సోమవారం పౌర్ణమి రావటం అనేది చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజున ఎవరు మిస్ అవ్వకండి. ఇంకా స్వామివారికి మరి పూజ చేసుకుంటాం ఇంట్లో, మీరు చెప్పినట్టుగా పారిజాత పుష్పాలతోనో లేదంటే తులసి దళాలతోనో చేసుకుంటామని చెప్తున్నాం. మరి నివేదన ఏం చేయాలి? విష్ణుమూర్తి శరీరతత్వం చాలా సున్నితంగా ఉంటుందమ్మా. అందువల్ల సత్యనారాయణ స్వామి వారు కూడా చూడండి, గోధుమ రవ్వ ఉడకబెట్టి మని పంచదార వేసి, శర్కర వేసి దాన్ని కేసరిగా చేసి నైవేద్యం పెడతాం. అలానే శుతిమెత్తగా ఉండేటువంటి పదార్థం ఏదైనా సరే, అంటే చలివిడి, పానకం, వడపప్పు లేదా గోధుమ రవ్వతో తయారు చేసినటువంటి ప్రసాదం నివేదన చేయడం ద్వారా చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఇంకొక ముఖ్య సూచన, విష్ణుమూర్తికి పూజ చేసేటప్పుడు మనం అక్షతలు ఎక్కువగా వాడకూడదు. దేనికంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఆయన శరీరతత్వం చాలా సున్నితమైనటువంటి తత్వం కాబట్టి అక్షతలు వేస్తే చురుకు తగులుతుంది ఆ విష్ణుమూర్తికి. కాబట్టి అందుకనే తులసి దళాలు, పారిజాత పుష్పాలు ఇట్లాంటి ఏవైనా సరే, ఏ రకమైనటువంటి పుష్పాలు ఉన్నా సరే ఆ పుష్పాలతోనే ఎక్కువగా పూజ చేసేటువంటి అవకాశంగా ఉండేట్టుగా చూసుకోండి. ఈ యొక్క సత్యనారాయణ స్వామివారు, విష్ణుమూర్తి, శ్రీమన్నారాయణుడు, లక్ష్మీనారాయణుడు, ఆ యొక్క దేవతలకు పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పరిపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి చంద్రగ్రహణం భారతీయులెవరూ కూడా పాటించాల్సినటువంటి అవసరం లేదు. హోలీ పండగ ముందుగా శుభకార్యాలు చేయకూడదు అనేటువంటి నియమం ఎక్కడా లేదు. చేయవలసినటువంటి విధానం కూడా తెలుసుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను ఆ యొక్క పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజున విష్ణుమూర్తిని స్మరించి, పూజించి, జపించి, దర్శించుకొని ఆ యొక్క లక్ష్మీనారాయణ స్వామి వార్ల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులై తరిస్తారు అని చెప్పి శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.